అందరికీ నమస్కారం. నేను మీ సోల్జర్ మంజునాథ్. ఈరోజు మనం మణిపూర్లో మొన్న జూలై 6వ తేదీ జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ సంఘటన వెనుక ఉన్న నిజాలేంటి, జరిగిన కథ ఏంటి, ఎందుకు అలా జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మణిపూర్లో మేము డ్యూటీ చేసేవాళ్ళం అదే లొకేషన్లో. ఇప్పుడు మా యూనిట్ అక్కడికి వెళ్ళింది, అంటే అక్కడి నుంచి ఇక్కడికి అరుణాచల్ ప్రదేశ్ వచ్చాము. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వాళ్ళు మణిపూర్కి వెళ్ళారు. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో మేము ఉండి ఉంటే అక్కడ మా మీద ఈ అటాక్ జరిగి ఉండేది. ఓకే, ఇప్పుడు విషయం తెలుసుకుందాం. జరిగిన దానికి కారణం ఏంటి. 40 ARCO కమాండింగ్ ఆఫీసర్ సార్ అక్కడికి వెళ్ళేసి మణిపూర్లో ఒక 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ హింసకు ఎలాగైనా సర్దుమణిగేలా చేయాలి, ఎలాగైనా ఈ హింసను ఆపాలి అనేసి అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళు కుకీ వాళ్ళు, మైతి వాళ్ళు ఇద్దరు మీరు వెనక్కి వెళ్ళండి, గో బ్యాక్ అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో చూసాం కదా, కమాండింగ్ ఆఫీసర్ ఏమంటున్నారు, మేము మొత్తం సిచ్యువేషన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు వచ్చిన ఇబ్బందిని మేము తీరుస్తాము, ఏదైనా శాంతియుతంగా మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అని చెప్పేసి మాట్లాడాడు. కానీ అక్కడ ఆడవాళ్ళు ఏమంటున్నారు, మీరు వెనక్కి వెళ్ళండి, మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామంటున్నారు. అక్కడ ఎందుకు ఆడవాళ్ళే ఉన్నారంటే, మగవాళ్ళు అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్ వచ్చేసి ఈజీగా హ్యాండిల్ చేయగలవు. అందుకోసం అని చెప్పేసి ఆడవాళ్ళని ముందు పెడితే వాళ్ళని అంత తొందరగా మనం మాట్లాడలేము, టచ్ చేయలేము, హ్యాండిల్ చేయలేము. కాబట్టి వాళ్ళు ఇలాగా ఆడవాళ్ళని ముందు పెట్టి మొత్తం అంతా నడుపుతున్నారు. ఇప్పుడు రెండో వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోలో ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ వాళ్ళని పట్టుకొని చంపుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగైనా వాళ్ళని కాపాడాలని చెప్పేసి కాన్వాయ్ వెళ్తూ ఉంటే వీళ్ళు ఎవరైతే ఇంకో గ్రూప్ని పట్టుకున్నారో ఆ గ్రూప్ వాళ్ళు రోడ్డుకు నిరసనగా కట్టెలు పాతేసి తర్వాత కాన్వాయ్ బ్లాక్ చేశారు. అలా చేస్తూ ఉంటే ఎంపీవి ఆ వెహికల్తో మొత్తం కాన్వాయ్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ చెక్ పోస్ట్ని పగలగొట్టేసి తర్వాత అలా తీసుకురావడంలో ఇద్దరికి చిన్న గాయాలు తగిలాయి ఆ లేడీస్కి. అది రెండవ రీజన్. మూడవ రీజన్ ఇప్పుడు ఆ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మూడవ విషయం తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్ళే కాన్వాయ్ మీద రాళ్ళు తీసుకొని విసిరి కార్లు పగలగొట్టి సైనికులకి కొంచెం చిన్న గాయాలు తగిలాయి. దానివల్ల సైనికులు ఇందులో జోక్యం చేసుకొని చాలా సిచ్యువేషన్ని మంచిగా టేక్ కేర్ చేస్తూ వాళ్ళ మీద చిన్నగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము భద్రతా బలగాలు శాంతి నెలకొల్పుదామని వచ్చాము, ఇక్కడ హింస ఉండకూడదని వచ్చాము. ఈ హింస వల్ల పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు, పని చేసేవాళ్ళు పని చేయడానికి వెళ్ళట్లేదు, మొత్తం ఇంటర్నెట్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, మొత్తం అంతా బంద్ అయిపోయింది. మీకేదో స్వల్ప లాభాల కోసం మీరు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద చిన్న లాఠీ చార్జ్ చేయడం వల్ల ఈ 3 విషయాలని వాళ్ళు మనసులో పెట్టుకొని మణిపూర్ స్టేట్లో ఉక్రుల్ డిస్టిక్లో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిన కాన్వాయ్ మీద ఫైరింగ్ జరిపి ఇద్దరిని చంపేశారు. ఆ వీడియో మనం చూద్దాం. తర్వాత భద్రతా బలగాలు మొత్తం అన్నీ కలిసి వాళ్ళ మీద చుట్టుముట్టి ఎదురు కాల్పులు జరిపాయి.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ సైనికులకు నమస్సుమాంజలు. వీళ్ళ మనసు, వీళ్ళ ఆత్మ శాంతిగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.